అను అర్జున్ వచ్చాడే. నువ్వు ఆగు. హాయ్. మరీ ఓవర్ చేయకుండా వెళ్ళు. హాయ్. హాయ్. ఐఎమ్ ఫైన్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. అను, ఐమ్ సారీ. ఒక్కసారి నేను చెప్పేది అను. సారీ చెప్పా కదా, ఎందుకు అలా చేస్తున్నావు? సరే, ఏంటా సర్ప్రైజ్? ఏదో చెప్తా అన్నావు. చెప్తాగా, ఆగు. ఎందుకంత తొందర? త్వరగా చెప్పు బాబు, ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోతున్నాను. అంటే అను, మనం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం కదా. అంటే మన రిలేషన్షిప్లో నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నాం కదా. కాబట్టి మనకు సర్ప్రైజింగ్ అండ్ మెమరబుల్గా ఉండాలని ఒక ప్రీ వెడ్డింగ్ టూర్ ప్లాన్ చేశాను. టూరా? ఈ విషయం ఇంట్లో తెలిసిందనుకో హౌస్ అరెస్టే, బయటికి కూడా రానివ్వరు. అయినా మనం చెప్తావా ఏంటి? చెప్పకుండా వెళ్ళడమా? నా వల్ల కాదు, లైట్ తీసుకో. అచ్చా, ఈ 1 yearలో ఎన్నిసార్లు ఇంట్లో తెలియకుండా బయటికి వెళ్ళేదో చెప్పు. అప్పుడు వేరు అర్జున్, ఇప్పుడు మన పెళ్ళి. కానీ ఈ టైంలో ఇవన్నీ. అయినా షాపింగ్ చేయాలి, ఇంకా చాలా పనులున్నాయి. అను, ఏదో సరదాగా బయటకు వెళ్దామంటే సిలీ రీజన్ చెప్తావేంటి? నీకేనా పనులు, నాకు లేవా? నువ్వు చెప్పేవే నా చెవికి ఎక్కట్లేదు. ఈ టూర్ మాత్రం ఫిక్స్. నువ్వు కారు ఎక్కుతున్నావు, నేను జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాది. క్షణం అది చంద్రుని తాకే కెరటాల సాగరం. ఎడారిలో నా యవ్వనం కని విని ఎరుగని తహతహలే నిరంతరం. అయిందిగా నీ పరిచయం, ఇక శారద రాత్రుల చల్లని హిమాలయం. ఏమో ఏమైందో పదములు పలుగగ వణికిన పెదవులు తోడే కోరేనే. నిన్నే చూస్తుంటే వనపుల మల్లెలు పూసే తోటకు దారే తెలిసేనే. మనసరే సరోవరం, అది అలలను తెలియని తలపుల తపోవనం. నీ చూపులే తాకే క్షణం, అది చంద్రుని తాకే కెరటాల సాగరం. ఎడారిలో నా యవ్వనం కని విని ఎరుగని తాతాలే నిరంతరం. అయిందిగా నీ పరిచయం, ఇక శారద రాత్రుల చల్లని హిమాలయం. మగవాణ్ణి కందని కవిత ఏమున్నది? కవినైనా కల్లోల పరచే సొగసు నీకున్నది. కౌగిళ్ళలో దుమారం, నీరెండలో తుఫాను నలేచే.
సిగ్గులు నన్నే తడిపేలే. ఆరో ఏడో గాయాలవున సమరములెన్నో మూడే పెంచలే. మనసరే సరోవరం అది అలలను తెలియని తలపులత పోవనం. నీ చూపులే తాకే క్షణం అది చందుని తాకే కెరటాల సాగరం. ఎడారిలో నా యవ్వనం కనివిని ఎరుగని తాతాలే నిరంతరం. అయిందిగా నీ పరిచయం ఇక సారద రాత్రుల చల్లని హిమాలయం. అర్జున్, ఏమైందిరా కాల్ చేసావు? అర్జెంటుగా రమ్మన్నావు, ఏమన్నా ప్రాబ్లమా? అనూరా, మా టూర్ ఒక స్వీట్ మెమరీలో మిగిలిపోతుంది అనుకుంటే తనే నా లైఫ్లో ఒక మెమరీలో మిగిలిపోతుంది అనుకోలేదు. అప్పటికే తను చెప్తూనే ఉంది వద్దు వద్దు అని. అయినా సరే నేనే అనవసరంగా టూర్ ప్లాన్ చేశాను. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అనుకి ఏమైంది? టూర్లో ఏమన్నా ప్రాబ్లమా? అను కిడ్నాప్ అయింది. అనుని కిడ్నాప్ చేసిన వాడిని కలిపెట్టాలి. నా అనుని కాపాడుకోవాలి. ఏంట్రా అను కిడ్నాప్ అయిందా? ఎవరు చేశారా? ఉదయనే తన ఫోన్ 2 సార్లు రింగ్ అయింది. లిఫ్ట్ చేసేలోపు కట్ అయిపోయింది. తన ఫోన్ చూసుకుంటూ బయటకు వెళ్ళింది, కానీ మళ్ళీ తిరిగి రాలేదు. అంటే తను ఎవరైనా పిలిచుండాలి లేదా మెసేజ్ చేసి ఉండాలి. తన ఫోన్ డేటా కానీ కలెక్ట్ చేస్తే తప్పకుండా ఏదో క్లూ దొరుకుతుందిరా మనకి. ఏయ్, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామా? వద్దురా, వద్దు. అలా చేస్తే అనుకే ప్రాబ్లం అవుతుంది. పైగా ఇంట్లో తెలిస్తే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇంకేదో చేయాలి, ఇంకేదైనా ఆలోచిద్దాం. క్రైమ్ డిపార్ట్మెంట్లో విక్రమ్ అని నా ఫ్రెండ్ ఉన్నాడురా, కలిసి పర్సనల్గా ఒకసారి హెల్ప్ అడుగుదామా? ఒక్క నిమిషం, ఫోన్ చేస్తా. నాన్న చెప్పండి. నాన్న, తను ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిందంట. తన ఫోన్ కూడా ఏదో పోయిందంట. తన నెంబర్ని నాకు ఫోన్ చేసి చెప్పింది. అయినా నేను ఎలాగో రమ్మంతాను. నేను అటువైపు వెళ్తున్నాను. నేను తను తీసుకొస్తానని చెప్పండి వాళ్ళ అమ్మ నాన్నతో. సరే నాన్న.
అర్జున్ సిటీ అవుట్స్కట్స్లో విక్రమ్ కలుద్దామన్నాడు రా.